ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. విత్ హిమ్ is only an arm of flesh, but with us is the Lord our God to help us and to fight our battles. 2 Chronicles chapter 32 verse 8. ఈ రోజుకు గాను సజీవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చాలా సందర్భాలలో ఈ లోక పరిస్థితులను చూసి కంగారు పడిపోతాం. బలమైనది, శక్తిగలది, మనకంటే దృఢమైనది, మనము ఓడించలేనిది, మనము జయించలేనిది ఏదైతే మన ముందుకు వస్తుందో దానిని బట్టి కృంగిపోతాం. అయితే కృంగిపోవద్దు అని ఈ రోజు వాక్య భాగము ద్వారా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీవు బహుశా నీ అనారోగ్యమును బట్టి, నీకున్న కుటుంబ శోధనలు బట్టి, నీ యొక్క ఆర్థిక నష్టమును బట్టి, కష్టమును బట్టి దిగులు చెందుతున్నావేమో. దిగులు చెందకు. నీవు ఒంటరిగా పోరాడడం లేదు, నీవు ఓడిపోవడం లేదు, నీవు పడిపోవడం లేదు, నువ్వు గెలవబోతున్నావు, నీవు సాధించబోతున్నావు. ఆ అనారోగ్యము పైన, ఆ బలహీనత పైన, ఆ వ్యాధి పైన, ఆ నష్టము పైన, ఆ కష్టము పైన నీదే విజయం. ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆలోచించండి, ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండే వ్యక్తిని బట్టి మనము సమస్యను ఎదిరించవచ్చు, మనము ధైర్యంగా ఉండొచ్చు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు ఒక పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పడవ అనుకోకుండా సమస్యల్లో పడి మునిగిపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి చాలా బాధపడుతున్నాడు, నేను మునిగిపోతాను, నన్ను కాపాడండి అని. వెంటనే ఇంకొక వ్యక్తి అంటాడు, నీకు తోడుగా నేనున్నాను కదా, నాకు ఈదడం తెలుసు, నేను నిన్ను కాపాడుతాను అని. అప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడు. అదే ఆ పరిస్థితుల్లో ఇద్దరికి ఈదడం తెలియకపోతే ఎలా ఉంటుంది? ఒకరికి ఒకరు తోడుగా ఉన్నా సరే వారు ధైర్యంగా ఉండలేరు కదండి. ఎందుకంటే ఇద్దరికి ఈదడం తెలియదు. కాబట్టి ఈరోజు వాక్య భాగములో కూడా రాజైన హిజ్కియా జనులకు బోధ చేస్తున్నాడు. మీరు అంతా కూడా ఆ యొక్క సన్సేరుబును, అతని సైన్యాన్ని, అతనికి ఉన్న రథములను చూసి భయపడుతున్నారు. మనకు అవి ఏవీ లేవని, మనము వారితో యుద్ధము చేసి గెలవలేమని భీతి చెందుతున్నారు. అయితే మనకు దేవుని యొక్క సహాయం ఉన్నదే. ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, విజయం మనదే అని ప్రకటించాడు. అయితే ఆ జనులంతా కూడా రాజైన హిజ్కియా చెప్పినటువంటి మాటలను నమ్మి ధైర్యంగా ఉన్నారు అని వ్రాయబడింది. ఒకసారి మనం ఆలోచిస్తే, శత్రు రాజుకు బలం అధికంగా ఉండడం వారు కన్నులారా చూస్తున్నా, వారి రథములు, వారి గుర్రములు విస్తారంగా ఉండడం వారికి కనిపిస్తున్నా సరే, హిజ్కియా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెబుతున్నాడు. వారి దగ్గర అంత బలమైన సైన్యం లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు. అయినా గాని ఇవేమి వారి దగ్గర లేకపోయినా వారు కనిపించని దేవుని పైన విశ్వాసం ఉంచారు. అదే మరొకరు ఎవరైనా అయితే బహుశా అడిగేవారేమో, మనకు వారి వలె ఏం లేవు కదా, మనం ఎలా గెలుస్తాం, మేము ఎలా ధైర్యంగా ఉండాలి అని. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ అనగా, శత్రువు ఎప్పుడు తన యొక్క పరివారము, తన దగ్గర ఉన్న మనుషులను చూసి ధైర్యము తెచ్చుకుంటాడు. ఈ లోక సంబంధులంతా అలానే ఆలోచిస్తారు. కానీ దేవుని బిడ్డలైన మనము, మన యొక్క ఆలోచన విధానం కనిపించని సర్వశక్తిమంతుడైన దేవుని పైన ఉండాలి. నిజమే, ఈరోజు మాంస సంబంధమైన సహాయము నీకు ఏది కూడా లేకపోవచ్చు, నీతో ఎవరు ఈ లోకస్తులు పోరాడడానికి రాకపోవచ్చు, వారెవ్వరూ నీకు సహాయం చేయకపోవచ్చు, ఏ ఒక్కరూ నీకు సపోర్ట్ చేయకపోవచ్చు. అయినా సరే నీవు భయపడొద్దు. ఎంత భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే నువ్వు చింతించొద్దు. ఎందుకంటే కనిపించని దేవుడు, ఆత్మ స్వరూపుడైన దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు, నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయనే నీ సమస్యతో యుద్ధము జరిగిస్తాడు. నీవు ధైర్యముగా ఉండాలి. వారి యొక్క
అతిశయము మనుషులైతే మన అతిశయము మన యేసయ్య. ఆయన మనతో ఉంటే చాలు, గెలుపు మనదే. కాబట్టి విశ్వాసముతో జీవించుదాం, ధైర్యంగా సమస్యను పరిష్కరించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, చాలా సందర్భాలలో ఈ లోక పరిస్థితులను చూసి మేము కంగారు పడిపోతామని, బలమైనది, శక్తిగలది, మనకంటే దృఢమైన వాటిని చూసి మేము మరి ప్రభా వాటిని బట్టి మేము కృంగిపోవద్దని. అవునయ్యా, మరి నా తండ్రి, శత్రువు పన్నాగములనన్నిటినీ తండ్రి అయా తీసివేసే దేవుడవు తండ్రి, మాకు అండగా నీ ఉండి ప్రభా అయా నీవే మా కొండవై, నీవే మా కోటవై ధైర్యాన్ని ప్రసాదించే ప్రభా మీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, మరి తండ్రి సర్వశక్తిమంతుడువైన నీపైన మా యొక్క నమ్మిక ఉండాలని, ఎలాంటి పరిస్థితులనైనా ప్రభా, ఓటమికరమైన పరిస్థితులనైనా విజయముగా మార్చగలిగినటువంటి దేవుడవని తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా, స్వస్థతను దయచేయండి అయ్యా. బలహీనతను కొట్టివేయండి, అశారీరక రుగ్మతను తీసివేయండి. మీ యొక్క బలము చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి తండ్రి సహాయమును దయచేయండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి పరచండి నా ప్రభా అయ్యా. మరి దేవా, అదే విధంగా నా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, మరి తండ్రి భయపడుతున్న బిడ్డలు ప్రభా, ఈ జీవితం ఏమైపోతుందో అన్న ఆందోళన చెందుతున్న బిడ్డలకు ప్రభా ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. అయ్యా, మరి తండ్రి అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. బిడ్డలకు తండ్రి మీ యొక్క రక్షణ దయచేయండి అయ్యా. అదే విధంగా నా ప్రభా యవన బిడ్డలందరినీ ప్రభా మీ యొక్క మంచి మార్గంలో వారిని నడిపించండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపండి ప్రభా. మీ యొక్క కృప వారిపైన ఉంచండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ముఖ్యంగా తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయండి అయ్యా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలను తొలగించండి అయ్యా. ప్రేమను, ఐక్యతను, సఖ్యతను వారికి దయచేయండి అయ్యా. కుటుంబంలో కలహాలను అయ్యా యేసు నామములో తీసివేయండి నా ప్రభా. చెడు అలవాట్ల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ యొక్క విశ్వాసములో అయా బిడ్డలు ఎదుగుటకు సహాయము దయచేయండి అయ్యా. వాక్యాన్ని తండ్రి వినడానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి అయ్యా. ముఖ్యంగా తండ్రి ప్రార్థనలో వారు నలిగిపోవడానికి సహాయము దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి అయ్యా. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు ఆదరణ కలుగజేయండి అయ్యా. కష్టాల్లో ఉన్న వారికి తండ్రి మార్గము చూపించండి అయ్యా. ఈ రోజున ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి అయా మీ యొక్క కృపను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా, వారు ఎటువంటి తండ్రి వాహనములో బిడ్డలు వెళ్తున్నా ప్రభా ముఖ్యంగా తండ్రి వారికి మీ యొక్క ప్రొటెక్షన్ మీరు అనుగ్రహించండి అయ్యా. వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. బలమును కలుగజేయండి అయ్యా. మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. అయా, సంఘమును విస్తరింప చేయండి అయ్యా. మరి తండ్రి సేవకులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, బలపరచండి అయ్యా. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి అయ్యా. శాంతి సమాధానము కలిగిన దేశముగా ప్రతి దేశాన్ని మీరు నిలవబెట్టుకోండి ప్రభా. అప్పుల ఊబిలో ఉన్న వారిని తండ్రి మీరు లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి అయా. మరి తండ్రి అయా, అవసరాల్లో ఉన్న వారికి మీ యొక్క సహాయమును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి అయ్యా. ప్రేమను విస్తరింప చేయండి అయ్యా. సంతోషము, సమాధానాన్ని దయచేయండి తండ్రి అయా. ప్రతి ఒక్కరు ప్రభా అయా వారి జీవితంలో మీ యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. సువార్థికులను మీరు బలపరచమని, మిషనరీస్ ని మీరు దీవించమని, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. అయా, మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ఆదరిస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అయా, మరి దేవా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. అవసరతలు తీర్చండి అయ్యా. మంచిగా ప్రభా వారు మీలో ఎదుగుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి
దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి తండ్రి, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు కూడా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా ఉండడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి సమాధానముతో, శాంతి, ఆరోగ్యము, ఉద్యోగము, ప్రతి విషయంలో దేవుడు మంచి భవిష్యత్తును మీకు అనుగ్రహించునుగాక. దేవుని యొక్క సమాధానము మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు కృప మీకు తోడై ఉండునుగాక.